నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. నేను వర్మ. లోకేష్ దెబ్బకి అబ్బా అనే రోజులు దగ్గర పడ్డాయి అంటున్నది సోషల్ మీడియా. ఎందుకంటే ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అసలు ఎప్పుడు ఎవరి నుంచి ఏ మాటలు వినాల్సి వస్తుందో ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా 2019 నుంచి 24 వరకు కూడా వినిపించే వాయిస్లు. తనా పరా భేదం లేకుండా, పెద్ద చిన్న భేదం లేకుండా, ఆడా మొగ అన్న ఆలోచనే లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వయసులకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడిన మాటలు వైఎస్ఆర్సీపీకి శాపంగా మారినవి. 11 సీట్లకు పరిమితమైనవి. ఇది పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం నేపథ్యం. ఇక లోకేష్ గారిని అయితే చాలా దారుణంగా మాట్లాడేవారు. అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోయారు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఒక పాశుపశాస్త్రాన్ని పట్టుకున్నాడు. అదే రెడ్ బుక్. రెడ్ బుక్లో ఏముందో, అసలు వాళ్ళు గెలుస్తారో లేదో, ఏమవుతుందో ఎవరికీ తెలియదు అప్పట్లోనే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గట్టి పరిస్థితుల్లోని మళ్ళీ వచ్చేస్తుంది, వైనాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా కాస్త టెన్షను, కన్ఫ్యూజన్లోనే ఉండి అమ్మో ఏమవుతుందో ఏంటో, మళ్ళీ కానీ వస్తే పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలు చాలామందికి వచ్చినాయి. కొంతమంది భయపడేవారు కూడా. ఎందుకంటే ఎప్పుడు ఏ రకంగా ఎవరిని ఎలా అటాక్ చేస్తారో తెలియని సిచ్యువేషన్. అలాంటి పరిస్థితుల్లో ఆయన పట్టుకున్న పుస్తకం, ఎక్కుపెట్టిన అస్త్రం అదే రెడ్ బుక్. ఇంకా రెడ్ బుక్ అనే పేరు ఎంత వైరల్ అయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇండియా వైడ్ వైరల్ అయిందేమో. మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఫోకస్ పెట్టేవారు. చంద్రబాబు నాయుడు గారు సన్న లోకేష్ గారట రెడ్ బుక్ అని ఒకటి పెట్టారు, అందులో పేర్లు రాసుకున్నారట. మరి ఎవరి పేర్లు ఉన్నాయి, ఏం చేశారు? 18 నెలలు అయింది. చాలామంది మాట్లాడేది 18 నెలలు అయింది కదా, ఎందుకు అందులో ఉన్న పేర్లు అన్నింటి తీయట్లేదు, అసలు అందులో ఏం పేర్లు రాశారన్నది ఒక లోకేష్ గారికి మాత్రమే తెలుసు. సరే, ఆ అంశం అలా నడుస్తుంటే సరే రెడ్ బుక్ ఇంక వదిలేశారా, వంశీతో సరిపెట్టేశారా, జోగి రమేష్ తోటి అయిపోయిందా, ఇంకెవరూ లేరా అంటే దానికి ఫుల్ స్టాప్ లేదు అని డైరెక్ట్గా నారా లోకేష్ గారు విసిరిన పంజ, మాటల తోటాలు, ఎమోషనల్గా ఆవేదనతో ఆగ్రహంతో మాట్లాడిన మాటలు. ఎక్కడది? డెలాస్లో, ఇక్కడ కాదు, మంగళగిరిలోని కాదు, లేదా ఆంధ్రప్రదేశ్లో వేరే ప్రాంతాల్లో కాదు, అమెరికా గడ్డపై హెచ్చరించిన లోకేష్. ఆయన ఏం చెప్తున్నాడండి? నా తల్లిని అవమానించిన వాళ్ళని నేను వదులుతానా? వేరే తల్లుల్ని ఎవరు అవమానించినా సరే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. ఇది లోకేష్ ఇచ్చిన మాస్ వార్నింగ్. ఎర్ర బుక్ గురించి అడిగాడు. నేను గతంలోనే చెప్పా, ఎర్ర బుక్ దాని పని తీసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని వదిలిపెట్టారు. దీంతో ఒక్కసారిగా మళ్ళీ వణుకు మొదలయ్యింది అని లోకేష్ మాస్ వార్నింగ్. వదిలేది లేదు, దబిడి దిబిడే. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన పలువురు నేతలు, ఒక్కొక్కరి భరతం పడుతున్న చిన్నబాబు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే యాక్షన్ స్టార్ట్. ఇటీవల యమ స్పీడ్లో కనిపించిన లోకేష్ శపథం నెరవేర్చుకుంటున్న యువనేత. ఇప్పటికే వంశీపై పలు కేసులు, జైలు. ఇక నెక్స్ట్ ఎవరనే దానిపై ఒక్కొక్కరికి వణుకు పుడుతుంది అని లోకేష్ కామెంట్స్తో హైరాణ. విపక్షంలో ఉన్నప్పుడు బాబు ఫ్యామిలీపై, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు. ఒక్కొక్కరిని తాట తీస్తానని చెప్పిన లోకేష్ ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రెడ్ బుక్లో ప్రజెంట్ ఒక్కొక్కరి పేరు బయటకు వస్తుంది. రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు వేశారు. వాళ్ళ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు కదా, చాలా కంప్లైంట్లు ఉన్నాయి. సరే, మిగతా అంశాలు ఏమైనా సోషల్ మీడియాలో పోస్టులు ఇలాంటివి సరే అన్ని పార్టీలు చేస్తుంటారు, అందరూ కామెంట్లు చేస్తుంటారు. ఎవరికి వాళ్ళు సింపతి చూపించే వాళ్ళు, సానుభూతి పరులు ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసే వ్యంగ్య పోస్టులు కానీ, వ్యంగ్యాస్త్రాలు కానీ, లేదా వాళ్ళు చేసే పోస్టులు కానీ, వాళ్ళు చేసే ట్వీట్లు కానీ, ఇలాంటి వాటిని కాస్త సరే అదొక పైత్యం అని చెప్పి వదిలేయచ్చు. కానీ మీడియా సాక్షిగా బహిరంగంగా మాట్లాడిన మాటలు, అవి మామూలు మాటలేంటి, గుండెల్లో గుచ్చుకునే మాటలు, ప్రశాంతంగా మనశ్శాంతిగా నిద్రపోని మాటలు. అవి కంటి మీద కునుక్కు కూడా పనకున్న రాత్రులు ఉన్నాయనే చెప్పొచ్చు. ఏ తల్లిని ఎవరు అవమానంగా మాట్లాడకూడదండి, ఏ భార్యని ఎవరు అవమానంగా మాట్లాడకూడదండి, ఏ సోదరిని కూడా ఆ రకంగా చేయకూడదు. అందులోని భువనేశ్వరి గారు వయసు ఏంటి, ఆవిడేంటి, తల్లి వయసు ఉన్న ఆవిడ్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆ కొడుక్కి ఎంత ఆవేదన ఉంటుంది. డైరెక్ట్గా లోకేష్ గారు ఏం మాట్లాడారండి? అసలు బయటికి కొన్ని చెప్పుకోలేరు, బయటికి అన్నీ మాట్లాడుకోలేరు కదా. ఆయన ఎంత మదన పడి ఉంటాడు, ఎంత ఆవేదన పడి ఉంటాడు, ఎంత ఆత్మక్షోభ పడి ఉంటాడు ఆయన. అరే, నా తల్లిని అన్నా నేనేం చేయలేకపోయినా,
నా భార్యనన్నా నేనేం చేయలేకపోయినాని చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకునే సందర్భాలు ఉంటాయి. నా తల్లి ఎన్నో నెలలు కోలుకోలేకపోయింది అని చెప్పి బహిరంగంగానే కన్న కొడుకు చెప్పాడు అంటే సుదీర్ఘకాలం రికార్డు స్థాయిలో సీఎం అయిన తండ్రి ఉండగా, పోనీ ఎవరో ఆషామాషి వాళ్ళు ఆయనకి ఏమీ లేదు అలాంటి వాళ్ళు సరే ఏదో అన్నారంటే మనకు అంగబలం అర్ధబలం లేదు కదా, వాళ్ళతో మనం ఫైట్ చేయలేం కదా అనండి. రికార్డ్ సీఎం ఆంధ్రప్రదేశ్కి. సో అలాంటి ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి వస్తే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి? చెలరేగిపోరా? ఇది ఆయన ఆవేదన. నేను ఎందుకు ఊరుకుంటాను అంటున్నాడు. దాంతో ఒక్కసారిగా దబిడి తప్పదు అని చెప్పి వస్తున్న వార్తలు. ఇక రెడ్ బుక్ దాని పని అది చేసుకుపోతూనే ఉంది, ఎవరిని వదిలిపెట్టేది లేదు, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, అన్యాయంగా చేయాలనుకుంటే 18 నెలల్లో చాలా మందిని చేయొచ్చు, అక్రమంగా ఇరికించాలంటే ఇరికించవచ్చు, కానీ అలా చెప్పట్లేదు, చట్ట ప్రకారం మాత్రమే చేస్తానంటున్నారు. ఇక చట్టాన్ని అతిక్రమించిన వారికి శిక్ష పడుతుంది, తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టేదే లేదు. అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు, ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను ముందే చెప్పాను, ఏ కొడుకు కన్నానండి, కన్న తల్లిని కానీ అన్నారు అంటే వాళ్ళు ఎంతకన్నా తెగిస్తారు. సామాన్యమైన వాళ్ళు కూడా ఎవరినన్నా సరే అమ్మ అని పేరు ఎత్తారో తప్పుడు మాట వచ్చిందో వెంటనే తిరగబడిపోయి కొట్లాట్లు కొట్టుకున్నది, యుద్ధాలు చేసుకున్నవి ఎన్నో సంఘటనలు మనం చూసాం. అలాంటిది అలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అయినా సరే అక్రమంగా కేసులు పెట్టము అని చెప్తున్నాడు ఆయన. అంటే రాజనీతి కలిగిన లోకేష్ అంటూ కూడా మరొక ప్రచారం జరుగుతుంది. ఇక నేను ఎవరిని వదిలిపెట్టబోనంటూ డల్లాస్లో ప్రతిజ్ఞ. తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. వైసీపీ 151 నుంచి 11కు పడిపోయింది. వైఎస్ఆర్ మహిళలను రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ చేయలేదు. రెడ్ బుక్ పేరు చెప్తే చాలు వణికిపోతున్న పలువురు నేతలు అంటూ సోషల్ మీడియా ప్రచారం. అందులో ముఖ్యంగా కొడాలి నాని, అలాగే నానీలు, అలాగే ఫైర్ బ్రాండ్ రోజా పేర్లు ఉన్నట్లు సమాచారం. వంశీ తర్వాత ఎవరనే దానిపై వైసీపీలో చర్చ మొన్నటి వరకు జరిగింది. ఇప్పుడు కాస్త సైలెంట్ అవడంతో ఏమీ లేదులే ఇంకెందుకులే మళ్ళీ అని చెప్పి వదిలేసారేమో, హెల్త్ బాగోపోవడం ఇలాంటి కొడాలి ఏవో ఇష్యూస్ ఉన్నాయి కదా, దానివల్ల వదిలేసారేమో అనుకున్నారు. వదలలేదని చెప్తున్నాడు ఈయన అమెరికాలో. ఇటీవల యాక్టివ్ అయిన కొడాలి నాని త్వరలో కొడాలి జైలుకి వెళ్లడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ప్రచారం. వచ్చే 15 ఏళ్ళు కూటమే ఉంటుంది, విడాకులు ఉండవు, మిస్ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. చాలా కాన్ఫిడెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ కూడా చెప్తున్నారు. ముగ్గురం కలిసే ఉంటాము, ఎటువంటి మిస్ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు, తేల్చుకుందాం ప్రజాక్షేత్రంలో అంటూ సవాల్ విసురుతున్న చిన్నబాబు. ఇక ఇందులో నో డౌట్ రాసి పెట్టుకోండి, ఎవరెన్ని కుట్రలు చేసినా తిప్పి కొడతాం. లోకేష్ అందుకే ధీమాగా ఉన్నట్టు సమాచారం. రెడ్ బుక్ను ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. బాబు పవన్ను తీవ్రంగా అవమానించిన నేతలు ఇప్పుడు వాళ్లకు వెన్నులో ఒడుకు స్టార్ట్ అయినట్లు వస్తున్న వార్తలు. ఎందుకంటే గతంలో ఎంత దారుణంగా మాట్లాడారు, ఎంత దారుణంగా. నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో కొన్ని వీడియోలు కూడా విత్ ప్రూఫ్స్ పెట్టాను నేను. వంశీ ఏం మాట్లాడారు, కొడాలి నాని ఏం, ఇంకా కొడాలి నాని గారి నోటికైతే అసలు అదుపు లేదు, ఇష్టం వచ్చినట్లుగా చెలరైపోయాడు మాట్లాడే పరిస్థితి. రోజా గారు కూడా అదే పరిస్థితి. సో ఎందుకు అనవసరంగా మాటలు ఎందుకు? ఆ నోటి దురద తీర్చుకోవడం వల్ల ఇప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. సరే చేస్తే చేసుకో, అరెస్టులు మాకు కొత్త ఏం కాదు, ఎన్నో చూసి వచ్చాం అని ఏదో మాట్లాడచ్చు. మాట్లాడినా సరే మనసులో ఒకటి ఉంటుంది కదా, ఎవరు జైలుకి వెళ్ళాలని కోరుకుంటాడండి? ఎవరికి అక్కడ విలాసవంతమైన భవనాల్లో ఉండి అన్ని సౌకర్యాలు కాళ్ళ దగ్గరికి వచ్చేదాన్ని వదులుకోండి, వాళ్ళు ఎప్పుడు పెడతారా, ఎప్పుడు తీద్దామా, ఆ కూడు ఎప్పుడు తిందామా అనే ఆలోచన ఎవరికి ఉంటుంది? ఎందుకు ఉండాలి? రోగాలపై ఎందుకు పాడైపోతున్నారు, రోగాలపై ఎందుకు పడుతున్నారు? ఇలాంటివన్నీ కూడా మనం చేసిన తప్పులు శాపాలుగా మారినప్పుడు అది ఎంత దూరమైనా తీసుకుంటూ వెళ్ళడానికి వెళ్తుంది అనడానికి నిదర్శనం ఇవన్నీ కూడా. ఇక లోకేష్ ఒకసారి డిసైడ్ అయ్యారంటే ఎవ్వరి మాట వినరు, ఎంతవరకైనా వెళ్లేందుకు వెనుకాడు. ఇది టీడీపీలో ఉన్న టాకు. ఎందుకంటే యువరక్తం ఆ రకంగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారైనా కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తారు. ఎప్పటి నుంచో ఆయన కొంతమందితోటి కొద్ది దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి లీడర్లు అందరితోటి, సీనియర్ లీడర్లు అందరూ ఉన్నారు కాబట్టి కానీ ఆశ చూసి చేస్తారు. కానీ ఈయన విజన్తో ముందుకు వెళ్తున్నాడు లోకేష్. మనం ఎంతకు ముందులాగా సైలెంట్గా ఉండి పాతకతాళం రాజకీయాలు చేస్తారంటే వర్కౌట్ అవ్వదు. తన దైన దూకుడుతో ముందుకు పోతున్నాడు. అందుకని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆయన వెళ్ళే ఆలోచన కూడా చేయట్లేదు. చట్ట ప్రకారమే వెళ్తామంటున్నారు, పారదర్శకంగా పాలన చేద్దామంటున్నారు, ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు సాగుదామంటున్నాడు. ఆయన ఏ గడ్డ మీద ఉన్నా, ఏ దేశం మీద ఉన్నా మాట్లాడుతున్నా మాట్లాడి చాలా పరిణితి చెందిన లోకేష్. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకప్పుడు లోకేష్ గారు అసలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి వారసుడు అవుతారా, ఈయన ఎలా ఉంటుంది, ఈయన అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారంటే ఆయనకి తగిలిన దెబ్బలు పాఠాలుగా నేర్చుకుని పదును పెట్టిన లోకేష్. అలాంటి దెబ్బలు తిన్నాడు ఆయన, అలాంటి ఇబ్బందులు పడ్డాడు, అంత అవమానం పడ్డాడు ఆయన. ఊరుకుంటాడా? ఊరుకోవడానికి ఏమైనా అమాయకుడా? అక్కడ ఒక రక్తం ఉంది కదా, బ్లడ్ ఉంది కదా, ఖచ్చితంగా అదే నేర్పుతుంది పాఠాలు. అలాగే నేర్పింది ఇప్పుడు నేను పూర్తి పరిణితి చెందాడు, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. క్యాడర్ అంతా కూడా ముక్త కంఠంతో లోకేష్ గారిని జేజేలు కొడుతుంది. అది ఆయన పాఠాలు నేర్చుకుని
ఎదిగిన తత్వం అది. ఎవరో ఆయనకి ఏమీ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు రోజు కూర్చుని ఏమైనా క్లాసులు చెప్తారా, లేకపోతే ఈ రాజకీయాలు ఎలా చేయాలని చెప్పి ఎవరైనా ట్యూషన్లు చెప్తారా? చెప్పే పరిస్థితి ఉండదు. ఆయనకి ఆయనే, నేను ముందుగా చెప్పినట్లుగా ఆయన పడ్డ అవమానాలు, ఆయన తగిలిన దెబ్బలు, వాటిలన్నిటి మీద కూడా కసి పెంచుకుండి నాకెందుకు రాదు, నేనెందుకు చేయలేను అనే విధంగా ఆయన ముందు దూసిపోయాడు. సో అవమానాలు, కన్నీళ్లు, బాధలను తట్టుకుని రాటు తేలిన లోకేష్, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన చిన్నబాబు, ప్రజలు కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రెడ్ బుక్లో నోట్, అధికారంలోకి రావడంతో ఎర్ర బుక్పై రాజకీయ ప్రకంపనలు, ఎప్పుడు ఎవరి పేరు వస్తుందా, ఎవరు జైలుకు వెళ్తారన్న ఆందోళనలు. ఇంతకీ లోకేష్ కామెంట్స్ వెనుక బలమైన రీజన్ ఉంది. అసెంబ్లీలో చంద్రబాబు పట్ల అవమానకరంగా ప్రవర్తించిన పలువురు నేతలు ఇప్పుడు ఏమవుతుందో అనే భయం పడుతున్నట్లు వస్తున్న వార్తలు. ఇక కొందరైతే ఏపీని వదిలి పారిపోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరికొందరు బయటకు రావాలంటేనే భయపడుతున్నట్టు టాకు. ఇంకొకరు మొహం చూపేందుకు ఇష్టపడడం లేదట. ఇక వీటన్నిటికీ మెయిన్ రీజన్ రెడ్ బుక్లో పేర్లు ఉండటమేనట. ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల టైం ఉంది. ఈ సమయం చాలు అన్నట్టుగా ఉంది లోకేష్కి. రెడ్ బుక్లోని వారందరూ జైలు ఊసలు లెక్క పెట్టడం కన్ఫామ్గా కనిపిస్తుంది. సెల్ ఫోన్కు అన్నౌన్ నెంబర్ వస్తే చాలు షేక్ అవుతున్నారట. ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. అన్నౌన్ నెంబర్ వస్తే ఏమో ఎవడు చేస్తున్నాడు రా, ఏ పోలీసు వాడు చేస్తున్నాడు రా, ఏ పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాడు రా, మనకేమన్నా ఎత్తేస్తారా, ఇది భయం. ఎందుకు భయపడాల్సి వస్తుంది? ఆ రోజు మనం మాట్లాడిన మాటలు, అధికారం ఉంది కదా అని చెప్పి గర్వంతో అధికార దాహాన్ని తలకెక్కించుకున్న దుస్థితి. ఆ పరిస్థితి ఈరోజు దుస్థితిగా మారే దౌర్భాగ్యం. ప్రతి రాజకీయ నాయకుడు మనకు అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే మనం చేసిన తప్పులన్నింటినీ కూడా ఒకసారి నెమర వేసుకుని ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పి గుండె లబ్డబ్ 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 అంటూనే ఉంటుంది. కొద్దిగా రేంజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంటుంది ఆ గుండె చప్పులు. సో నిజాయితీగా నిక్కచ్చిగా రాజకీయాలు చేస్తే ఏ టెన్షను ఉండదు. మనం ఎంత సంపాదించుకున్నాం అన్నది కాదు, ఎంత పేరు సంపాదించుకున్నాం అన్నది కాదు. ఎదటి వాళ్ళు మనల్ని ఏలెత్తి చూపకుండా బ్రతుకే నిజమైన మానవత్వం. అలా కాకుండా ఎలా పోయినా పర్లేదు, మనకు ఒక 5 సంవత్సరాలు ఇచ్చారు, ఎక్కి తొక్కుదాము, ఎవడి మీద కన్నా ఎక్కుదాము, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడదాము. మన అడ్డుకునేవాడు ఎవడో, పోలీసులు మనతోటే ఉంటారు, చట్టాలన్నీ మనతోటే ఉంటాయి, మన ఇష్టం వచ్చినట్లుగా మనం చెలరేగొచ్చు, అవతల వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడచ్చు. ఆ మాటల ఫలితం ఈరోజు అధపాతాళానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తొక్కుతామన్నారో అదే జరిగింది. ఎప్పటికైనా సరే కళ్ళు తెరాలి. వాళ్ళకి జరిగిన ఏవైతే ఇప్పుడు ఇష్యూస్ ఉంటున్నాయో ఇవన్నీ కూడా పాఠాలుగా నేర్చుకోవాలి నెక్స్ట్ జనరేషన్ రాజకీయ నాయకులు కూడా. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే పోయేది జైలుకే. లేదు, కొత్త తరహా రాజకీయాలకి పారదర్శకంగా మాట్లాడండి, విధానపరంగా మాట్లాడండి, కొట్లాడండి మాటలతో. ఏం కొట్లాడాలి? తప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం అనండి, ఏ ప్రభుత్వం అనండి, దాన్ని ఎత్తి చూపించండి, సాక్ష్యాధారాలు చూపించండి. ఇదిగో మీ తప్పు చేస్తున్నారని ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేగానే నా ఇష్టం వచ్చినట్లుగా అమనాభూతులన్నీ నేను తిడుతుంటాను, రోడ్డెక్కి నా నోటి దూల తీర్చుకుంటూ ఉంటాను, మీరు నన్ను ఆదరించండి అంటే ఆదరించరు, అధంపాతాలను తొక్కేస్తారు. అందుకే ఈ పరిస్థితి వైసీపీకి వచ్చిందని. మరి కళ్ళు తెరుస్తారా, ఇలాగే కొనసాగుతారా? చిన్నబాబు రెడ్ బుక్లో అసలు పేర్లు ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి చూడాలి.